నమస్తే. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్సెస్ నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్. అసలు ఈ యుద్ధం, ఈ వార్ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్లు స్నాతకోత్సవానికి, కాన్వకేషన్కి సిజేఐ చేత మేము పట్టాలు తీసుకోము అని వాళ్ళొక రిక్వెస్ట్ ఆర్ డిమాండ్ యూనివర్సిటీ ముందు పెట్టారు. ఎందుకు తీసుకోము అని అంటే, గతంలో ఆయన విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగితే జంతర్ మంతర్లో ఆ వీడియోలు చూడ్డానికే టైం లేదన్నాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ రావడానికి కూడా కారణం ఆయనే. నిరుద్యోగులని పారాసైట్స్తో, కాక్రోచ్లతో పోల్చిండు. సో అలాంటి వ్యక్తి చేత మేము తీసుకోమని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, యూనివర్సిటీకి రిక్వెస్ట్ చేశారు. సో దీన్ని సిజేఐ ఆయన పరిగణలోకి తీసుకోలేదు, కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా తీసుకొని అసలు ఈ నల్సార్ విద్యార్థులకి ఎక్కడా కూడా ఏ స్టేట్ బార్ కౌన్సిల్లో వీళ్ళకి మెంబర్షిప్ ఇవ్వద్దు అని ఒక కండిషన్ పెట్టింది. సో దీని మీద దేశమంతా భగ్గుమన్నది. చివరికి సిజేఐ కూడా సీరియస్ అయ్యిండు. ఇది అటు ఇటు పోయి మళ్ళీ నా మీదకి వస్తుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో, కానీ మొత్తానికి ఆయన కూడా సీరియస్ అయ్యి మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలో మీరెందుకు మధ్యలో వచ్చిరని బీసీఐని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తప్పుపట్టిండు. అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఉన్న కుట్ర అయ్యింది, మాట్లాడదాం. నా ముందు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రఘు. సో ఈ ఎపిసోడ్ మొత్తం మీకు ఎట్లా అనిపించింది సార్? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? నిజంగానే దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉండడం వల్లనే యూనివర్సిటీ విద్యార్థుల మీద వాళ్ళు బ్యాన్ విధించారని అనుకుంటున్నారా? సరే, వెనక్కి దగ్గర ఇప్పుడు కానీ ముందు తీసుకున్న నిర్ణయం అంటే ఇదంతా కూడా ఇది ఇది ఒకటే కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి మనకి. యాక్చువల్గా ఇవన్నిటిని కూడా మనం ఏ రకంగా చూడాలంటే, దిస్ ఈజ్ లింక్ టు బీజేపీ ఐడియాలజీ. అంటే బీజేపీ ఐడియాలజీ ప్రకారం ఏంటంటే, వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటి సంస్థలని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్త మీరు గమనిస్తే, సుప్రీంకోర్టులు, హైకోర్టులు, తర్వాత ఎలక్షన్ కమిషను, సిబిఐ, ఈడీ అన్నీ కూడా, ఈ సంస్థ అన్నీ కూడా ఇప్పుడు నా బార్ కౌన్సిల్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బార్ కౌన్సిల్ కూడా మనకి రాజ్యాంగ సంస్థ. సో స్టాట్యూటరీ బాడీ అది కూడా, రైట్? అన్ని సంస్థలలో వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు పెడుతున్నారబ్బా. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు పార్టీ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు బార్ కౌన్సిల్ అంటే మనకు అందరికి అర్థం కావడానికి ఏంటంటే, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మన దగ్గర ఉంది కదా, ఉన్నత విద్యా మండలి ఉంది కదా, ఇది కూడా సేమ్ అంతే. దీని ఒక జాబ్ ఏంటంటే యాక్చువల్గా లా ఎడ్యుకేషన్, అంటే ఎల్ఎల్బిలు, ఎల్ఎల్ఎంలు, దానికి సంబంధించిన కరికులము, తర్వాత అడ్వకేట్స్ రిజిస్ట్రేషను, తర్వాత అడ్వకేట్స్ కానీ జడ్జిలు కానీ వాళ్ళ యొక్క బిహేవియరల్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళు ఎట్లా నడవడిక ఎట్లా ఉండాలి, సో అలాంటి కొన్ని గైడ్లైన్స్ దీనికి సంబంధించి ఉంది బార్ కౌన్సిల్. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది నల్సార్ అనేది ఒక యూనివర్సిటీ. అవును, ఈ నల్సార్ యూనివర్సిటీ కూడా మనం మాట్లాడుకోవాలి. దేశంలో మనకి పాతవి 5 ఐఐటీస్ ఉన్నాయి, కొత్తవి ఇంకో 5-10 వచ్చినాయి. బట్ ఆ పాత ఐఐటీస్ వెరీ స్ట్రాంగ్. ఐఐటి చెన్నై, ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీ కదా, ఎంత జబర్దస్త్ ఉంటాయి అవి. అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే ది బెస్ట్ పిల్లలకు వస్తారు. అట్లాగే సేమ్ ఐఐటి టెక్నాలజీ ఎట్లానో ఈ లా ఎడ్యుకేషన్కి ఈ 2 ఇన్స్టిట్యూషన్స్. సో మనకి బెంగళూరులో ఒకటి ఉంది, సో కాలేజ్ ఆఫ్ లా సైన్స్ అనేది ఉంది. తర్వాత ఇది నల్సార్, ఈ 2 కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అంటే ఇక్కడ వచ్చే పిల్లలందరూ కూడా ది బెస్ట్ పిల్లలు ఇన్ ది కంట్రీ వస్తారు. సో ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని పట్టుకొని, సో అవునండి వాళ్ళు అన్నారు, అది అన్నారు, ఏమన్నారు వాళ్ళు, సో మాకు ఇష్టం లేదని ఒక పేపర్ మీద పెట్టారు, దాని మీద సంతకం పెట్టారు. దాని సంతకం పెట్టిన వాళ్ళు 50-55 మంది ఉన్నట్టుంది. సో మొత్తం దీనికి ఇదంతా కలిసి ఒక 200 మంది పిల్లలకు సంబంధించిన కన్వకేషన్. ఇప్పుడు ఏం చేస్తారు తెలిసే, బార్ కౌన్సిల్ దానికి మరి బీజేపీ ఎంపీ అని ఆయన ఇంకోటి తెలిసిన విషయం, వీళ్ళకి ఎంత సిగ్గులేనితనం అంటే, ఈ కాన్స్టిట్యూషన్ స్టాట్యూటరీ పోస్ట్ లో ఉండి ఈ చైర్మన్ గా ఆయనకి ఎంపీ ఇస్తారండి. అసలు విచిత్రంగా ఉంది ఇది. అంటే ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ ఎంపీ అయినట్టు, నథింగ్ బట్ అంటే ఒక ఈజ్ నాట్ పబ్లిక్ సర్వెంట్. యాక్చువల్గా ఒక పబ్లిక్ సర్వెంట్ ఈ కెనాట్ బికమ్ లైక్ ఎంపీ. యాక్చువల్గా ఎంపీ ఇస్ డిఫరెంట్, పొలిటికల్ అది. అంటే బీజేపీ ఎంపీ లాగా బిహేవ్ చేస్తున్నాడు దోయిజం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎంత అన్డెమోక్రటిక్ అంటే, అది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ బార్ కౌన్సిల్కి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేదు. సో బార్ కౌన్సిల్ ఓన్లీ దే కెన్ గివ్ గైడ్ లైన్స్ ఆన్ కరికులం, అంతవరకే రిలేషన్, అంతే. మిగతా తీసుకునే అధికారం అస్సలు లేదు. ఇది బేసికల్లీ ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్, ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది యూనివర్సిటీ. సో వైస్ ఛాన్సలర్ ఉంటారు, దానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో వాళ్ళు తీసుకోవచ్చు ఎనీథింగ్, నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు ఏమైనా యాంటీ కాన్స్టిట్యూషన్ గా మాట్లాడారా? సో వాళ్ళు బాగా వ్యక్తీకరణ చేశారు, మాకు ఇష్టం లేదని చెప్పారు. తప్పేముంది అందులో?
కదా, అంతే కదా, ఇప్పుడు నువ్వు డెసిషన్ నువ్వు తీసుకో అంతే అన్నారు, నువ్వు తినిపిస్తే ఇలా వద్దంటారా? అంతే సో మళ్ళీ ఇంకొక ప్లే కార్డు కట్టుకొని అది చేస్తే అది కూడా బాగా వ్యక్తిగతంగా చేస్తారు. లేదు లేదంటే పార్లమెంట్ లో చట్టం చేయి, చట్టం చేసి తీసుకోవాల్సిందే మీరు అని. ఎగ్జాక్ట్లీ. అంతేగాని దే కెనాట్ సే కదా. అంటే ఇది ఏమవుతుందంటే వీళ్ళందరికీ కూడా బికాజ్ ఈ జడ్జిలు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు మాట్లాడేది కాదు, ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా బికాస్ ఆఫ్ దిస్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని పునికి పుచ్చుకున్న వాళ్ళే ఈ హెడ్ అవుతున్నారు అనమాట. ఇతను దగ్గర 10 సంవత్సరాలు దాటింది ఈ బార్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేయబట్టి. సో ఏం పేరు ఆయన పేరు మన్నన్ కుమార్ మిశ్రా అండర్లైన్స్. ఏం లేదబ్బా, ఈ భారతీయ జనతా పార్టీ బాపనోళ్ళ పార్టీ. నిజంగా ఫ్రాంక్ గా చెప్పండి, బాపనోళ్ళు బనియాలు. ఇంకా 90% వాళ్ళే ఈ ధనవంతుల గురించి ఇలాంటి వాళ్ళ గురించే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇక ఈ పేదోళ్ళ గురించి వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మతంతోని తీసుకుంటారు, ఇంకేదో అన్ని మూఢనమ్మకాలతో తీసుకుంటారు వీళ్ళ ఓట్లు. కానీ బట్ అదర్వైజ్ వీళ్ళందరూ వాళ్ళ గురించే ఉన్నారు వీళ్ళంతా కూడా నిజానికి. సో అలాంటి పార్టీ ఐడియాలజీ ఉంది కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఇంటాలరెన్స్. చీఫ్ జస్టిస్ కూడా ఎందుకంత ఇంటాలరెన్స్ అండి? కాక్రోచెస్ ఎందుకంటారండి అట్లా? ఎవరైనా జడ్జి ఎవరైనా జస్టిస్ అట్లా అంటారా? అంటే అంత ఇంటాలరెన్స్ ఎందుకు అంటే అందరికీ ఒకలాంటి ఐడియాలజీ ఉంది కాబట్టి ఆ ఐడియాలజీ మీద వీళ్ళు భరించలేకపోతున్నారు. అంటే ఎవరన్నా ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీని దేశద్రోహి అంటారు, అర్బన్ నక్సలైట్ అంటారు. సో నన్ను కూడా వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటారు, దేశద్రోహి అంటారు. ఇదే సంజయ్ ఇక్కడ లోకల్ మంత్రి ఉన్నాడు కదా, కేంద్ర మంత్రి, నన్ను పట్టుకొని ఆయన అర్బన్ నక్సలైట్ అంటాడు. విచిత్రం అంతా కూడా ఇది. సో ఇట్లా దిస్ ఐడియాలజీ లింక్డ్ ఇది చాలా తప్పు చేశాడు. ఆ తప్పని మనం ఎందుకంటున్నామంటే వితిన్ గంటన్నరలో విత్డ్రా చేసుకున్నాడు. అంతే. తప్పు కాకపోతే ఎందుకు మరి విత్డ్రా చేసుకుంటున్నావు కదా, అంటే తప్పని ఒప్పుకున్నాడు కదా. అదే దాని మీద ఉండాల్సిందే. ఇంకోటి సిగ్గు లేకుండా అంత పెద్ద తప్పు చేసి రేంజ్ చేయడం మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు కాక్రోచ్లు ముందుకు వచ్చి మళ్ళీ రేంజ్ చేయమని చేస్తారేమో తెలియదు మనకి. మళ్ళీ జంత్ర మంత్రం ఒక ఏంటి అసలు బార్ కౌన్సిల్ చైర్మన్ రిజైన్ చేయమని కూర్చోవాలి. అది బెటర్ అది. సో ఆ పనులు చేయాలి వీళ్ళు. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇట్లాంటి డెసిషన్ ఎట్లా తీసుకున్నారని. ఇది మరి గెలకడం కాదా, మరి ఏదో ఫోక్ చేస్తున్నట్టే కదా. ఇంటాలరెన్స్ భరించలేరు వాళ్ళు. అంటే ఇప్పుడు యూత్ తిరగబడుతున్నారు కదా, సో భయం లేకుండా ముందుకు వస్తున్నారు కదా, అది వాళ్ళకి ఊహించలేకపోతున్నారు. సో వీళ్ళందరూ అంతే కదబ్బా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మరి మీరు మాట్లాడినా నేను మాట్లాడినా కింద బూతులు మాట్లాడతారు కదా, బూతులు మాట్లాడినంత ఎవరు అంత బీజేపీలే, బీజేపీ డెస్కులే అన్ని కూడా. అవి తెలుసు మనకు అందరికి కూడా ఎంత ఘోరంగా మాట్లాడతారో ఎట్లా మాట్లాడతారో. సో ఇలాంటి ఒక సెన్సిటివిటీ లేకుండా తయారైపోయారు అంతా కూడా. ఇప్పుడు నల్సార్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది సార్? మన హైదరాబాద్ ఉంది కదా. స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి కదా దీని మీద. స్టేట్ గవర్నమెంట్ రెస్పాండ్ కావాలంటే యాక్చువల్గా దట్ ఈస్ మన భూమి మీద ఉన్నది కదా, మన పిల్లలు కూడా అందులో ఉన్నారు కదా. కావాలి. రోహిత్ వేముల ఇష్యూ వచ్చినప్పుడు కావడం కరెక్ట్. రోహిత్ వేముల ఇష్యూ వచ్చినప్పుడు అందరూ తెలంగాణలో ఉన్న వాళ్ళంతా వెళ్ళారు కదా యూనివర్సిటీ వరకు. బీఆర్ఎస్ చేయాలి, కాంగ్రెస్ ఇద్దరు చేయాలి, ఇద్దరు రెస్పాండ్ కావాలి. కావాల్సిందే కానీ కారు మరి ఏంటో వాళ్ళకి ములాఖతులు ఏమున్నాయో లోపల, వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్స్ ఉన్నాయో తెలియదు మనకి. బట్ దీనికి లింక్ ఇంకొకటి, మొన్న ఖర్గే ఒక మీటింగ్ లో ఇది మన రామ్లీలా మైదానంలో జరిగిన మీటింగ్, దాని తర్వాత దాన్ని మొత్తం శుద్ధి చేసిర్రు. సో ఆయన ఏకంగా రాజ్యసభలో అంశాన్ని ప్రస్తావించిండు. సో దురదృష్టకరమని జేపీ నడ్డా అన్నాడు. ఇంకొక మంత్రి ఎవరో లేచి మా ధర్మాన్ని ఆయన అన్నాడు కాబట్టి మేము దాన్ని శుద్ధి చేయాల్సి వచ్చిందని మాట్లాడి ఏందో మాట్లాడతారు వాళ్ళు. ఏం చేస్తాం మనం? అందుకే అంటున్నా బీజేపీ అనేది ప్రమాదకరమైనటువంటి పార్టీ అబ్బా. సో అది మాత్రం మనం రిపీటెడ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటివి అన్నీ వస్తాయి. ఇప్పుడు డెమోక్రసీకి దెబ్బ. ఇప్పుడు మీరు పిల్లల్ని భయపెట్టిస్తున్నారు. అక్కడ మొన్ననేమో ఒక చిన్న 17 సంవత్సరాల అమ్మాయి మాట్లాడితే దానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఒక రీల్ చేస్తాడు. సో మా తల్లిని తిట్టిండు, నన్ను తిట్టిండు అని. తర్వాత అక్కడ అంత లక్షల మంది వచ్చి బ్రహ్మాండంగా ఒక మంచి డెమోక్రసీని ప్రొడక్షన్ భాగంలో వాళ్ళకు ప్రొటెస్ట్ చేస్తే అవన్నీ కనబడలేదట. సో ప్రైమ్ మినిస్టర్ గారికి ఏం కనబడిందట, ఎవరో ఒక్కరో ఇద్దరో ఏదో అన్నారు అని చెప్పేసి అది పట్టుకొని ప్రైమ్ మినిస్టర్ గారు రీల్ చేస్తారు. అంటే చూడండి ఎట్లా ఉందో మనిషిని. అంటే దే డోంట్ ఇప్పటికీ వాళ్ళందరినీ క్షమిస్తున్నట. అసలు వాళ్ళు ప్రొటెక్టర్స్ ఆఫ్ డెమోక్రసీ అనాలే, మనం అందరం వాళ్ళ కాలు మొక్కలు పోయి నిజంగా అయితే. కానీ అట్లా లేదు. అంటే వీళ్ళ యొక్క దృక్పథం బాగలేదు, వీళ్ళ యొక్క ఐడియాలజీ బాగలేదు, వీళ్ళ యొక్క యాటిట్యూడ్ బాగలేదు. ఎప్పటికైనా ప్రమాదకరము. కానీ ఇది గుడ్ దట్ వాళ్ళు కూడా అంటున్నారు ఆయన స్పీచ్ లో అర్బన్ నక్సలైట్స్ వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనేదో ఏదో మాట్లాడినట్టున్నారు. జనరల్గా ఏంటంటే మనము జర్మనీ చూసాం, ఎగ్జాక్ట్లీ హిట్లర్ది రిపీట్ అవుతుంది ఇక్కడ. హిట్లర్ ఏం చేశాడంటే
రాజ్యాంగాన్ని పక్కన పెట్టించి హిట్లర్ ప్రొజెక్ట్ అయ్యాడు. అంటే ఆ రకంగా బ్రెయిన్ వాష్ చేశాడు మొత్తం కమ్యూనిటీని. నంబర్ 1 వాజ్ దట్. సో నంబర్ 2 ఏం చేశాడంటే గోబెల్ ప్రచారం, నెరేటివ్స్. సో మొత్తము వై హిట్లర్ ఈజ్ గ్రేట్, వై జర్మన్ రేస్ ఈజ్ గ్రేట్, సో ది నాజీస్ ఆర్ గ్రేట్ అని ఒక నెరేటివ్ మీద నెరేటివ్ సేమ్ బీజేపీ వాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు. నెరేషన్స్ గందరగోళమైన నెరేటివ్స్ని వాళ్ళు అబద్ధాలని భయంకరంగా ప్రపంచిస్తారు. అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే ఎవరినో ఒకరిని శత్రువు చూపించాలి. సో అక్కడ జర్మన్లో హిట్లర్ ఏం చేశాడంటే సో మన జ్యూస్ని శత్రువు చూపించాడు. జ్యూస్ అనే వాళ్ళు బిజినెస్ వాళ్ళు. సో జ్యూస్ వల్లనే మన దేశం నాశనం అవుతుంది, జ్యూస్ వల్లనే మన రేస్ నాశనం అవుతుంది, జ్యూస్ వల్లనే మన దేశం ఇదవుతుంది అని చెప్పేసి వాళ్ళని ఒక దేశద్రోహుల్లాగా వచ్చేసి ప్రొజెక్ట్ చేశాడు. ఇక్కడనేమో ముస్లిమ్స్ మీద, మైనార్టీస్ మీద, దళితుల మీద అలాంటివి జరుగుతుంది ఇప్పుడు సేమ్ అదే మలగైన్. సో ఇలాంటివి అనమాట. తర్వాత రాజ్యాంగాన్ని మార్చడాలు. సో సేమ్ అక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతుంది. సో డిట్టో ఇది మనకు రాబోతుంది. దీని వలన ఎంత డేంజర్ అంటే మనకు అర్థమే కావటం లేదు. కానీ ఇప్పుడు హిట్లర్ వలన 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. సో దగ్గర 10 కోట్ల మంది చచ్చిపోయారు. ఈ మధ్య బుక్లు చదివా నేను, రష్యాలోనే 2 కోట్ల మంది చచ్చిపోయారు అబ్బా ఒక్క దేశంలో, బికాజ్ ఆఫ్ హిట్లర్. సో మన వాళ్ళు ఎంతమంది ఎక్కడ చచ్చిపోయినో మనకు తెలియదు. మనకి ఢిల్లీలో వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా. సో ఎక్కడెక్కడో పోయి థాయిలాండ్లో పోయి చచ్చిపోయినారు, ఇండోనేషియాలో పోయి చచ్చిపోయినారు కదా, అటు జపాన్కి పోయి చచ్చిపోయారు. మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా సెకండ్ వాళ్ళు. సో అలాంటి బ్లడ్ షెడ్, రక్తపాతం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి బీజేపీ ఇలాంటి దుర్మార్గత్వం, ఇలాంటి ఐడియాలజీ, ఇట్లా హేట్రెడ్ ప్రమోట్ చేయడము, ఇట్లా నెరేటివ్స్ ప్రమోట్ చేయడము, ఇట్లా ఇంటాలరెన్స్ ఉండడం అనేది చాలా డేంజర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.